అంజూరు మొక్కలు 2 రీపాటింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు అంజూరు మొక్క ఈ టబ్బులు వేస్తున్నానండి, 100 రూపాయల టబ్బులు. ఇందులో ఉండేదండి వేర్లు చూసారా, ఇగోండి ఇన్ని వేర్లు పోసుకొని అస్సలు కాయట్లేదండి, వేర్లు ఎక్కువైపోయినాయి. మనం ఎప్పటికప్పుడు తల్లి వేరు ఉంచేసి ఉన్న ఎక్స్ట్రా వేర్లన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేపిండి వేస్తానండి, సాకు తగలకుండా. మామూలుగా సాగు గురవుతాయి కదా మొక్కలు రీపాటింగ్ చేసినప్పుడు, అలాగే వేరు తెగులు కూడా రాకుండా వేపిండి వేస్తున్నాను. ప్రతి మొక్క రీపాటింగ్ చేసేటప్పుడు ఇలాగా మనం ఎసం సాల్ట్, డ్రైకోడర్మా విరిడి అది వేయాలండి. వేపిండి ఇప్పుడు సరిపోద్దండి, షాకు గురవ్వకుండా ఇది కాపాడుతుంది అన్నమాట ఎసం సాల్ట్. చూడండి, ఇదిగోండి ఎసం సాల్ట్. ఇది డ్రైకోడర్మా విరిడి అండి ప్యాకెట్, ఇది కూడా ఒక గుప్పుడు వేస్తాను. మన మొక్క బాగా నాటుకుంటుంది అన్నమాట, వేరు తెగులు గట్ట రాకుండా వేసామండి. ఇప్పుడు రీపాటింగ్ చేస్తున్నాను చూడండి. ఇది తల్లి వేర్లు ఉంచేసానండి, ఈ సైడ్ ఉన్నాయంతా కట్ చేసాం చూడండి. గడ్డ అలా ఉంచాం, ఈ మాత్రం ఇలాగ ఉంచేయాలి. అస్సలు ఈ డబ్బా సాలేదండి, బాగా ఇరుకైపోయి వేర్లు ఎక్కువైపోయి అస్సలు గ్రోత్ లేదు మొక్క. ఇదైతే మనకి వేర్లు ఫ్రీగా పాకుతాయి అన్నమాట, ఇలాంటి దాంట్లో వేసుకుంటే. 100 రూపాయల టబ్బులోనే వేయాలండి, అంజూరు ఎక్కువ వేర్లు వస్తాయి. ఇది కిచెన్ వేస్ట్ పచ్చిది డబ్బాలో వేసిందండి. గట్టిగా నొక్కాలండి చుట్టూ, అప్పుడు బాగా నాటుకుంటుంది అన్నమాట. మనకి ఇందులో బాగా వస్తుంది చూడండి మొక్క. ఇప్పుడు వాటర్ వేస్తాను చూడండి. పళ్ళ మొక్కలు ఇలాంటి అంజీరు, ఇదండి మల్బరీ అలాంటివి ఇలా 100 రూపాయల టబ్బులో సరిపోతాయండి. డ్రమ్ములు మాత్రం ఇలాగా సపోటా, బత్తాయి అలాంటి పెద్ద పెద్ద మొక్కలు మాత్రం అందులో వేసుకోవాలండి. చాలండి, ఇంత వాటర్ వేసాం కదా చాలు. ఇప్పుడు ఇంకో మొక్క రీపాటింగ్ చేస్తాను. మొక్క వేస్తున్నాను చూడండి. 2 ఉన్నాయి అంజీరు, 2 కూడా అలాగే వేర్లు ఎక్కువ వచ్చేసినాయండి. 3 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాయి. ఇది వేపిండి అండి, వేపిండి వేస్తున్నాను వేరు తెగులు రాకుండా. షాకు గురవ్వకుండా మొక్క రీపాటింగ్ చేసేటప్పుడు ఎసం సాల్ట్ వేయాలండి, ఒకప్పుడు వేస్తే సరిపోద్ది. ఇది డ్రైకోడర్మా విరిడి అండి, చూడండి. ఇప్పుడు వేస్తున్నాను, బాగా నాటుకుంటుంది అన్నమాట మొక్కకి. డ్రైకోడర్మా విరిడి మంచిది, రీపాటింగ్ చేస్తున్నాను చూడండి. ఇవ్వండి, గడ్డలాగా ఉంచి తల్లివేర్లు ఉంచానండి. తల్లివేరు ఉంచేస్తే మనకి బాగా నాటుకుంటుంది అన్నమాట. ఈ పక్క తిప్పుతాను.
ఇక్కడ నుండి తీసేస్తానులేండి. ఇక్కడ తీగ జాతికి అడ్డు అందాక వేస్తున్నాం. ఇక్కడ కొద్దిగా నీడగా ఉంటుందని కొద్దిగా నాటుకున్నప్పుడు ఎండలోకి పట్టుకెళ్తా అటు. గట్టిగా నొక్కాలండి. మొక్క గాలి తగలకూడదు. కొత్తగా వేసిన మొక్క మనకి గాలి తగిలితే నాటుకోదు అన్నమాట. అన్ని ఒకటొకటి రేపాటి చేసుకుంటూ వస్తున్నాం అండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం మొక్కలన్నీను మార్చేస్తున్నాం. బాగా వేర్లు పోసుకొని కాయలు కాయట్లేదు, తగ్గిపోయింది క్రాప్. ఫస్ట్ బాగానే కాసాయి, వేర్లు ఎక్కువ అయ్యి కొద్దీ ఇంకా కాపు తగ్గిపోయింది. అందుకని అన్ని మార్చేస్తున్నాం పాత మొక్కలన్నీను. ఇలాగ మనం సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి రీపాటింగ్ చేసుకోవాలండి. వాటర్ వేస్తాను చూడండి. ఫస్ట్ మొక్క వేసాక ఎక్కువ వాటర్ వేయాలండి. రేపటి నుండి మనం మామూలు మొక్కలకి ఎన్ని ఇస్తామో అన్ని వేసుకుంటే సరిపోద్ది. అలాగే అంజూరు 2 రీపాటింగ్ చేసాం. ఇలాగ పాత మొక్కలన్నీ మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అంటే సంవత్సరంకి ఒకసారి, 2 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు మార్చేయాలండి. 3 సంవత్సరాల వల్ల వేరే ఇంత ఎక్కువ రాకుండా చూసుకోవాలి. 2 ఏళ్ళకి సంవత్సరానికి అలాగా మార్చేసుకోవాలి మొక్క. ఎప్పుడు మన కుండీల్లోనే కదండి, ప్లేస్ చాలదు. చూసారా, ఇంత చిన్న దాంట్లోనే 3 ఏళ్ళు ఉన్నాయి. 3 సంవత్సరాల నుండి 20 లీటర్ల పెయింటింగ్ బకెట్లు. ఇలా పెద్దది అనుకోండి టబ్బు, దానికి వేర్లు పోసుకోవడానికి ఖాళీగా ఉంటది అన్నమాట. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.